తిరుమల శ్రీవారి భక్తులకు టోకరా ఇచ్చాడు ఓ కేటిగాడు. ఇక వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల స్థానంలో నకిలీ దర్శనం టికెట్లు అంటగట్టి మోసగించాడు. తిరుపతికి చెందిన రఘుసాయి తేజ అనే దళారి. రఘు వద్ద టికెట్లు తీసుకున్న శ్రీనివాస్ శ్రీవారి దర్శనానికి వెళ్ళగా స్కానింగ్ కాలేదు. దీంతో తాము మోసపోయామని భక్తులు గుర్తించారు. వెంటనే విజిలెన్స్ వింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నివేదిక ఆధారంగా తిరుమల 1 టౌన్ పిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. ఇక నిన్న 76,381 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్లు. అలాగే 300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అలాగే మరోవైపు కూడా తిరుమలకు వచ్చే భక్తులకైతే టికెట్స్ విషయంలో అయితే మోసపోతూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ గోపి. మధు, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం, చనకాల దర్శనం కోసం భక్తులు విపరీతంగా తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దళారుల కారణంగా రకరకాలుగా మోసపోతూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సమస్య. అయితే టీటీడీ ఎన్నో పారదర్శకంగా ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా రోజువారీ ఎక్కడో ఒక ప్రాంతంలో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం, అది తలనీలాల విషయంలో కావచ్చు, లేదంటే గదులు కాటేజీలు పొందే విషయాలు కావచ్చు, లేదంటే స్వామి దర్శనానికి వెళ్ళే సమయంలో కావచ్చు, లేదంటే పార్కింగ్ విషయాలు, ఎక్కడ చూసినా కూడా హోటల్స్, లేదంటే దుకాణాలు, షాప్స్, ఎక్కడ చూసినా కూడా భక్తులు మోసపోతూ ఉంటారు రకరకాలుగా. అయితే దీన్ని అరికట్టడానికి టీటీడీ ఎన్నో ప్రయత్నాలు అయితే గతంలో చేయడం జరిగింది. అయితే తాజాగా నిన్న వైజాగ్ నుంచి కొంతమంది భక్తులు, శ్రీనివాస్ అనేటటువంటి భక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులతో స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే స్వామివారికి అంటే దర్శనానికి విపరీతమైన రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మరోవైపు వీకెండ్ రోజులు ఇట్లా ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటే ఇబ్బందులు పడతాం, అంటే తిరుమలకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడతామన్న కారణంతో ఒక దళారిని ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ దళారి తేజ ఆ వ్యక్తిని ఆశ్రయించిన నేపథ్యంలో ఒక్కొక్క టికెట్ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పిస్తానంటూ కూడా 4 టికెట్లకు కలిపి మొత్తం 17,000 రూపాయల వరకు కూడా శ్రీనివాస్ భక్తుల నుంచి, వైజాగ్ నుంచి వచ్చిన భక్తుల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అయితే అంత పెద్ద మొత్తంలో అంటే కేవలం 500 రూపాయలు విలువ చేసేటటువంటి టికెట్ని 4 టికెట్లని 2,000 రూపాయలు, మొత్తం దాదాపుగా 17,000 రూపాయలు అదనంగా అతని దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవేళ అంత డబ్బు తీసుకున్నా కూడా ఒరిజినల్ టికెట్స్ ఇవ్వకుండా కలర్ జిరాక్స్ టికెట్స్, డూప్లికేట్ టికెట్స్ ఇచ్చి అతను మోసం చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనం కోసం వెళ్ళిన సమయంలో అక్కడ విజిలెన్స్ అధికారులకి పట్టుబడడం జరిగింది. అక్కడ స్కానింగ్ చేసే సమయంలో అక్కడ వైకుంఠం కంపార్ట్మెంట్ లోపల వెళ్ళిన సమయంలో అక్కడ స్కానింగ్ జరగకుండా పోవడంతో ఒక్కసారిగా అవాకైనటువంటి భక్తులు విషయాన్ని అంతా కూడా విజిలెన్స్ అధికారులకు చెప్పడం జరిగింది. అయితే విజిలెన్స్ అధికారులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. భక్తులతో పాటు కూడా భక్తులను కూడా విచారిస్తున్నారు. ఎందుకు దళారులను ఆశ్రయిస్తారు, ఎందుకు ఈ రకంగా మోసపోతారంటూ కూడా వాళ్ళపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి భక్తులు మోసగించినటువంటి తేజాని ఇప్పటికే కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజిలెన్స్ వింగ్, ఎందుకంటే టీటీడీలో ఎక్కడ ఏ తప్పులు జరిగినా, ఎక్కడ ఇలాంటి అవినీతి అక్రమాలు, లేదంటే ఎక్కడ ఇలాంటి దళారీల వ్యవస్థ కొనసాగినా విజిలెన్స్ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ విజిలెన్స్ వింగ్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. దళారీకి సహకరించినటువంటి వ్యక్తులు, అదేవిధంగానే అతను ఎక్కడెక్కడ ఆ టికెట్స్ నకిలీ క్రియేట్ చేశాడు, ఎక్కడ తయారు చేశారో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నడుస్తుంది. అయితే టీటీడీ ఒకటే చెప్తుంది, టీటీడీ అధికారులు ఒకటే చెప్తారు, ఎవరిని కూడా ఆశ్రయించద్దండి. ఆల్రెడీ టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లో మనం ముందుగానే టికెట్స్ అంటే వదులుతాం కాబట్టి, రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ సమయంలో బుక్ చేసుకోండి. లేదంటే నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనానికి సంబంధించి సర్వదర్శనం అనేది ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళండి, అంతే తప్ప అంటే నేరుగా వచ్చి తొందరగా 1-2 గంటల్లో దర్శనం అయిపోతుందని చెప్పి ఇలా దళారులను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మీరు అందరూ కూడా మోసపోతారంటూ కూడా గతంలో కూడా టీటీడీ చెప్పడం జరిగింది. అయితే ఇలాంటివి రిపీట్ కాకుండా ఇప్పటికే ధర్మారెడ్డి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనిపై ఇవాళ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా మరికొన్ని చర్యలు తీసుకునే దిశగా టీటీడీ విజిలెన్స్ అధికారులు ముందుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ గోపి.